నేటి మన బైబిల్ స్టడీ కొరకు ఏర్పాటు చేసుకున్న భాగం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి 25 వచనాల వరకు నేను చదువుతుంటాను, గమనించండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలిదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపటి అందును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. బైబిల్ స్టడీలో హెబ్రీయులకు రాసిన పత్రిక నుండి మనం ధ్యానాలు కొనసాగిస్తున్నాము. ఇప్పటిదాకా ధ్యానించిన అంశాలు ఒక ఎత్తు అయితే, ఇక మీదట ధ్యానించే అంశాలు మరి ఒక ఎత్తు, ఇంకొక పార్ట్. ప్రియులారా, ఇప్పటి వరకు జరిగిన ధ్యానంలో మీరు ఎంతో మేలు పొందారు అనుకుంటున్నాం. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల ద్వారా తాను ఉద్దేశించినటువంటి రక్షణ కార్యం ఎలా జరగబోతుందో మానవులకు అర్థమయ్యే విధంగా ఆయన సవివరంగా అర్థమయ్యేలాగిన వారికి చేయించి, ఆ ఉపమానార్థమైనటువంటి విషయాలన్నీ రియాలిటీగా, అసలు ఏదైతే యేసుక్రీస్తు ద్వారా రక్షణ మార్గాన్ని ఆయన ఏర్పాటు చేయాలనుకున్నాడో ఆ విషయాలన్నీ వారికి ఛాయారూపముగా జరిగించి, రియాలిటీగా యేసుక్రీస్తు శిలువ బలియాగములో అవన్నీ జరిగించిన విషయాలు చూస్తూ ఉన్నాం. దాన్ని వివరించడానికి ఇప్పటి వరకు పాత నిబంధనలో అసలు దేవుని సన్నిధికి చేరటానికి, పరలోకం చేరటానికి, మోక్షం చేరడానికి మనుషులు చేసినటువంటి ప్రయత్నాలు, వాటన్నిటి విషయంలో ఎలాగున మరి అవి జరిగినవో, వాటి ఫలితాలు ఏంటో, మరి దేవుని యొక్క ఉద్దేశం అందులో ఏముందో అన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. అందులో ప్రధాన యాజకుడి యొక్క పాత్ర నేర్చుకున్నాము. ఆ ప్రధాన యాజకుడు చేసినటువంటి ఆ బలియాగం ఏంటిదో అవన్నీ అర్థమయ్యేలాగిన వారికి జరిగించాడు. అసలైన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు, ఆయన అసలైన బలి జరిగించాడు అని యేసుక్రీస్తు విషయాలు చెప్తూ వచ్చాడు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇది హెబ్రీయులకు కదా మనకెందుకు అనిపించే ఆలోచన ఒకవేళ ఉంటుందేమో, ఒకవేళ రావచ్చేమో. మీరు అర్థం చేసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక అది హెబ్రీయులుగా ఉండి క్రైస్తవులుగా మార్చబడి భౌతికంగా శారీరకంగా వచ్చేటువంటి కష్టాలు తట్టుకోలేక మరలా వారి యొక్క యోధా మతంలోనికి తిరిగి వెళ్ళిపోయేటువంటి విశ్వాసాలను దృష్టిలో పెట్టుకొని పత్రిక రాసినటువంటి విషయం. నువ్వు చోటు కూర్చోవచ్చు కదా, అటు ఇటు దారిలో ఉన్నావు, సెంటర్లో. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ప్రియులారా, పాత నిబంధన గ్రంథం
హెబ్రీయులకు సంబంధించింది, ఇశ్రాయేలుకు సంబంధించింది. వారి దేవుడు మాకెందుకని కొంతమంది అనుకుంటుంటారు. కానీ విషయం చెప్తా వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మాకెందుకని మీరు అనుకుంటే కుదరదు కదా. ఎందుకు కుదరదు అని అంటే చెప్తా వినండి. పాత నిబంధన గ్రంథము ఇశ్రాయేలుల చరిత్ర అని మాత్రం కాదు. అక్కడ ఇశ్రాయేల్ చరిత్ర ఉంది, కానీ ఆ గ్రంథము ఇశ్రాయేలీల చరిత్ర కాదు, ఇశ్రాయేలీల యొక్క దేవుని చరిత్ర. ఇశ్రాయేలీల చరిత్ర గురించి చెప్పడానికి కాదు పాత నిబంధన ఉండేది. ఇశ్రాయేలీల యొక్క దేవుడు ఉన్నాడే, ఆ దేవుని విషయాలు చెప్పడానికి పాత నిబంధన ఉంది. దేవుడు తన ప్రజలను ఒక గుంపుని ఏర్పాటు చేసుకొని ఆయన తన ఉద్దేశాలని, తన యొక్క ఆలోచనల్ని ఆ గుంపుతో జరిగించాడు. నిజానికి మనుషులందరూ రక్షణ పొందాలని దేవుని యొక్క కోరిక. ఏ మనుష్యుడు నశించి నరకానికి వెళ్ళకూడదు అనేది ఆయన యొక్క ఆశ. అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలని, సత్యం గురించిన అనుభవ జ్ఞానం పొందాలనేటువంటిది ఈ దేవుని యొక్క ఆశ. కాబట్టి ఎవరు నశించి నరకానికి వెళ్ళాలని దేవుని కోరిక కాదు. లోకంలోని అందరూ, మనుషులందరూ. దాని కొరకు ఆయన అందరినీ ఆశీర్వదిస్తానని బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానం. ఆ వాగ్దానాన్ని బట్టి అందరినీ ఆశీర్వదిస్తాడు. అందరూ ఆశీర్వదింపబడాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ మోక్షం చేరాలి, అందరూ పరలోకం చేరాలి, దేవుని సన్నిధిలో చేరాలి. ఎందుకనంటే ఆయన స్వరూపం, ఆయన పోలిక ఆయన కలిగించుకున్నాడు. కాబట్టి దాని కొరకై ఆయన ఆశీర్వాదాన్ని తన బిడ్డలకి పంచడానికి ఆయన ఎన్నుకున్నటువంటి మార్గం. ఒక తండ్రి తనకి 4 పిల్లలుంటే వారికి స్వీట్స్ తెచ్చి నలుగురిని పిలిచి నలుగురికి ఇవ్వచ్చు. ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు అని ఇలాగ పంచవచ్చు. ఏంది, తండ్రి తెచ్చిన ఆ స్వీట్స్, ఆ బ్లెస్సింగ్ అనుకో, అందరికీ పంచవచ్చు. లేదు, తండ్రి ఏం చేస్తాడనంటే నలుగురిలో ఒకరికి ఇచ్చి మిగతా వాళ్ళకు పంచు అంటాడు. సో అలా కూడా అందరికీ షేర్ అవుతుంది. కాబట్టి దేవుడు ఈ రెండవ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనుషులందరినీ ఎన్నుకోవడం కాకుండా ఇశ్రాయేలీయులు అనేటువంటి ఒక బానిస గుంపుని ఎన్నుకొని, ఒక బానిస గుంపుని, ఒక దేశంలో బానిసల బతుకుతున్నటువంటి ఒక బానిసల గుంపుని ఎన్నుకొని వారిని నడిపించి, వారి ద్వారా తాను ఎంత ఘనుడో, తను ఎంత ఆశ్చర్యకరమైన వాడో, తన యొక్క లక్షణాలన్నీ, నేను పరిశుద్ధుడును మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు. మీరు ఇలాగ ఉండకూడదు, ఇలాగ ఉండకూడదు అని చెప్పాడు. మీరు తప్పు చేస్తే ఇలాగ శిక్షిస్తా అని చేశాడు. మీరు మేలు చేస్తే మిమ్మల్ని ఇలాగ ఆశీర్వదించాడు. అనగా దేవుడు ఎలాంటి వాడో, దేవుని క్యారెక్టర్ ఏంటో అవన్నీ వారికి జరిగిస్తూ దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. అది పాత నిబంధన. ఓకే, కాబట్టి వాళ్ళ ద్వారా నిర్గమకాండములో చెప్పినట్టు మీరు సమస్త దేశముల యందు నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. మిమ్మల్ని ఎన్నుకున్నాను నేను, మీ ద్వారా అందరూ బ్లెస్డ్ అవుతారు. ఆ లెక్కలలో యూదుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఒక నియమాన్ని పెట్టాడు. మీరు నా దగ్గరికి రావాలి అని అంటే, మీరు నా దగ్గరికి చేరాలి అని అంటే ఇలాగుంటుంది, నేను మీ మధ్యలో ఉంటాను. ప్రత్యక్ష గుడారాన్ని కట్టించాడు. అందులో ప్రధాన యాజకుడు ఇలాగుండాలి, ఇలా రావాలి, ఎవరు పడితే వాళ్ళు నా దగ్గరికి చేరడానికి వీల్లేదు, మధ్యలో తెర ఉంటుంది. దాని కొరకు ప్రధాన యాజకుడు ఈ పని చేయాలి, మీరు ఈ పని చేయాలి, బలులుగా ఎలా ఇవ్వాలి అని ఆయన దగ్గరికి ప్రజలు ఎలాగ రావాలో ఆ విషయాలన్నీ అర్థం అవ్వటానికి పాత నిబంధన అంతా మనం చదువుతూ వచ్చాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఇప్పటిదాకా ధ్యానించిన విషయాలన్నింటిలో ఇది మనం నేర్చుకున్నాం. ఇక మీద నేర్చుకునేటువంటి అంశాలు ఇంకా అద్భుతమైన విషయాలు. 19వ వచనం, సహోదరులారా, వాళ్ళు సహోదరులు అన్నమాట. వింటున్నారా? క్రైస్తవులారా, సహోదరులు అని అంటే
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన నామములో బాప్తిస్మం పొంది క్రైస్తవ సంఘంలో చేర్చబడినటువంటి వారు సహోదరులారా అని యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గాన, మన కొరకు ఆయన ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఇప్పటిదాకా ఇక నేను పాత నిబంధన విషయాల్లోకి ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రత్యక్ష గుడారంలో జరిగినటువంటి పరిచర్య విధానం అంతా మీకు అర్థమైంది. అక్కడ ఏం జరిగింది, దాన్ని అది సాదృశ్యంగా ఉంటే దాని వాస్తవికత యేసు ప్రభువులో ఏం జరిగింది, ఆ విషయాలన్నీ ఇప్పటి వరకు మనం ధ్యానిస్తూ వచ్చాం. యేసు ప్రభు శిలువలో చనిపోయినప్పుడు ఆయన ఆ గొల్గొతాలో, ఆ కల్వరిలో ప్రాణం పెట్టినప్పుడు చాలా సంభవాలు జరిగాయి. అందులో ఒకటి తెర చినిగింది, దేవాలయపు తెర చినిగిపోయింది అనే సంగతి చూస్తాం. ఇవన్నీ ఆయన ఆలయము, ఆయన యొక్క మందిర విషయాలు. 19వ వచనం, సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం కలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున అని అన్నాడు. యేసుక్రీస్తు ద్వారా ఒక నూతనమైన మార్గం ఏర్పడింది. అది ఆయన ఏర్పరిచింది, నూతనమైనది. అంతకుముందు భాగంలో చెప్పినట్టుగా అది క్రొత్త నిబంధన అయినది, నూతనమైనది అని చెప్పాడు. పిల్లరా, అంతేకాకుండా ఆ మార్గం ఎలాంటిది అని అంటే జీవము గలది, నూతనమైనది, జీవము కలిగినది. అంతకుముందు మార్గం జీవము లేనిది. సో ఇది నూతనమైంది, జీవము కలిగింది. అసలు ఆ మార్గం ఎలాగొచ్చింది అని అంటే ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడింది. ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి విషయాల్ని అతి పరిశుద్ధ స్థలములో ఉండేటువంటి దేవుని సన్నిధికి, పరిశుద్ధ స్థలములో ఉండేటువంటి ఆ ప్లేస్కి మధ్యలో తెర ఉంటుంది అని చెప్పాము. ఆ తెర దాటి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు వెళ్తాడు. మనుషులందరి పాపం యొక్క ఆ పరిహారానికి సంబంధించినటువంటి రక్తాన్ని తీసుకొని సంవత్సరానికి ఒక్కసారే ప్రధాన యాజకుడు వెళ్తాడనే విషయాలన్నీ మనము నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏమవుతుంది, మధ్యలో ఉన్నటువంటి ఆ తెర ఏంటి? ఆ తెర అని అంటే ఇక్కడ అంటున్నాడు ఆయన శరీరము అను తెర ద్వారా. ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ 5వ వచనంలో చెప్పినటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెబుతున్నాడు, బలియు అర్పణను ఇవి కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన మనిషిగా వచ్చినప్పుడు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఆ శరీరము తెర అంటున్నాడు. యేసు ప్రభు చనిపోయినప్పుడు దేవాలయపు తెర చినిగెను. ఆ విషయాలు చూసాం. దేవాలయపు తెర చినిగెను అనే మాటలు మనం సువార్తల్లో వాటన్నిటిలో చూస్తాం. ఓకే, మరి ఆ తెర చినిగింది అని అంటే అర్థం ఏంటి? సిలువలో ఆయన శరీరము చినిగిపోయింది. కాబట్టి ప్రత్యక్ష గుడారముల యొక్క నిర్మాణంలో అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర చినిగిపోయింది అని అంటే అర్థం ఏంటంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి ఇప్పుడు ఎవరైనా రావచ్చు, తెర లేదు, అది చినిగిపోయింది. కాబట్టి మనుషులు ఎవరైనా కూడా దేవుని అతి పరిశుద్ధుడైతే ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి ఇప్పుడు ఎవరైనా రావచ్చు. సంవత్సరానికి ఒక్కసారే ప్రధాన యాజకుడి అని మాత్రమే రూల్ ఏమి లేదు, ఎవరైనా ఇప్పుడు రావచ్చు. ఆ మార్గం ఏర్పాటు చేసింది యేసుక్రీస్తు యొక్క శరీరం, మనలాంటి శరీరం. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం మనం చదివితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో
శరీరమును అనుసరించుక ఆత్మను అనుసరించే నడుచుకును. మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆ శరీరమందు పాపమునకు శిక్ష విధించను. కాబట్టి ఆ శరీరము పాపముల యొక్క శిక్ష అది అనుభవించింది. కాబట్టి మనిషిలో ఉండేటువంటి పాపము దేవుని దగ్గరికి రావడానికి మనిషికి అడ్డుగా ఉంటే ఆ అడ్డుగా ఉన్నదాన్ని తీసివేసేలాగిన ఆ పాపానికి సంబంధించిన శిక్ష అంతా యేసు తన శరీరం అందే భరించాడు. ఇది స్వార్థ అర్థం చేసుకుంటే. ఇప్పుడు ఆయన మనకి ఈ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఈ మార్గము నూతనమైనటువంటి మార్గము, అంతేకాకుండా జీవము కలిగినటువంటి మార్గము. ఆ తెర చినిగిపోయింది అనే విషయాలు చూస్తాను. కాబట్టి మనం ఆలోచన చేస్తూ వస్తే దేవుడు ఈ తెరను ఆ శరీరము ద్వారా చించడాన్ని బట్టి, శరీరము అను తెరను చించడాన్ని బట్టి పాపి అయినటువంటి మానవుడు దేవుని సన్నిధికి చేరి రావగలగడానికి ఆయన ఇప్పుడు మంచి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అది నూతనమైన మార్గం, ఇది క్రొత్త నిబంధన మార్గం, ఇది జీవము కలిగిన మార్గం, అది నిర్జీవమైంది కాదు. కాబట్టి ఈ మార్గములో మనము ధైర్యముగా ఆయన దగ్గరికి ప్రవేశించగలగాల. ధైర్యముగా ఆయన దగ్గరికి ప్రవేశించగలిగే వారంగా ఉంటాం. ధైర్యముగా ఆయన దగ్గరికి మనం ప్రవేశించగలగటానికి మరి మనకు కావాల్సింది ఏంటి? అక్కడ బైబిల్ గ్రంథంలో మనము గమనిస్తే అక్కడ ప్రోక్షించబడిన హృదయము అని అంటది, యథార్థమైన హృదయము అని అంటది, నిర్మలమైన ఉదకముతో కడుగబడినటువంటి శరీరము అని అంటాయి. కాబట్టి ఎవరైనా దేవుని దగ్గరికి రావచ్చు, ఆ వచ్చేవారు ఎలాగ రావాలా అనే దానికి చెప్పుకునేటువంటి మాటలు మనం చూడాలి. మరి అక్కడికి ఆ పరిశుద్ధ స్థలంలోకి నువ్వు చేరటానికి నీకు కావాల్సింది ఏంటి? ఎవరైనా చేరొచ్చన్నా ఓకే, చేరొచ్చు. యేసు అందరి కొరకు చనిపోయాడు, అందరి పాపాలని ఆయన భరించాడు. మరి ఎవరు వస్తారు? ఇలాంటి వాళ్ళు వస్తారు. అయ్యా, ఆ పాప శిక్ష నాదే, ఆ పాప పరిహారం అంతా నాదే, ఆ క్రయధనం నా పాపానికి సంబంధించింది, యేసు బలి అయింది నా కొరకే అనేటువంటి విషయాన్ని అంగీకరించిన వారు విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, కాబట్టి మనము అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశము ఉంది. కాబట్టి ఆయన తెర అనేటువంటి శరీరము చేల్చబట్టడం ద్వారా తెర చినిగిపోయింది. కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరైనా రావచ్చు. ఆ ధైర్యం మనకు కలిగి ఉంది. కాబట్టి అంతేకాకుండా 21వ వచనంలో చెప్పిన మరొక మాట ఏంటంటే, ఆ లోపల ఎవరున్నారు అని అంటే 21వ వచనంలో దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. ఆల్రెడీ చేరిన, అతి పరిశుద్ధ స్థలంలోనికి చేరిన యాజకుడు ఎవరైనా యేసు ప్రభువు కదా. సో ఆయన ఉన్నాడు. కాబట్టి మనలాంటి మనిషి, మనలాంటి వాడు అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు మనందరికీ కూడా రాగలిగే విధంగా మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మనం వెళ్ళటానికి కావలసిన విశేషాలు ఏమిటి అని అంటే ఇక్కడ అదే విషయాన్ని మనం చూస్తున్నాం. 22వ వచనం, మనస్సాక్షికి కల్మషము తోచకుండా
ప్రోక్షించబడిన హృదయాలు గలవారం. అది హృదయాలు ముందు ప్రోక్షించబడిన విధంగా ఉండాలి. ఏం ప్రోక్షించబడాలి? యేసు రక్తము. యేసు రక్తము ప్రోక్షించబడినటువంటి ఆ హృదయాలుగా ఉండాలి. మనస్సాక్షికి కల్మషము లేకుండా. ఈ పదాన్ని మనం 9వ అధ్యాయం 14వ వచనంలో చదివాం కదా. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. సో మనస్సాక్షి, అప్పుడు ఆ రోజు మనం నేర్చుకున్నాం మనస్సాక్షి ఎలా క్లీన్ అవుద్ది. మనస్సాక్షిని రక్తం ఎలా శుద్ధి చేస్తుంది, ఆ విషయాలు మనం నేర్చుకున్నాం. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ పాఠాలు మీరు వినొచ్చు, మీరు నోట్స్లో చూసుకోవచ్చు. అయితే ఈ మనస్సాక్షికి కల్మషం లేకుండా ప్రోక్షించబడినటువంటి హృదయాలు కలిగిన వారంగా నువ్వు రావాలి. ఎవరు పడితే వాళ్ళు వస్తామంటే రావడానికి వీలు కాదు. యేసు రక్తము ప్రోక్షించబడిందా? మరి ఆయన చిందించిన రక్తం నీకు సంబంధించిందేనా? ఆ విషయాన్ని నువ్వు అగ్రి అయ్యావా? చూస్తున్నారా? పైన ఒక వచనం చదివాం మనం, 18వ వచనం. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇక ఎన్నడూ. క్షమాపణ వచ్చేసింది, ఆయన సమాప్తమైంది. నీకు నీ పాపాలకు సంబంధించినటువంటి పరిహారం ఏదైతే ఉందో టోటల్ కంప్లీట్ చేశాడు ఆయన. అందుకే సిలువలో ఆయన సమాప్తమైనది అని అన్నాడు. ఓకే, అయితే మరి అది నీదేనా? నీ హృదయం మీద ప్రోక్షించబడిందా ఆ రక్తం? సో మనస్సాక్షి ఏం చెబుతుంది? క్లీన్గా ఉందా? మనస్సాక్షి కల్మషం లేకుండా హృదయపూర్వకంగా. ఇక్కడ ఒక మంచి మాట మనము అర్థం చేసుకుంటున్నాం. ప్రోక్షించబడిన హృదయాలు గలవారము, తర్వాత నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరం. 2 విషయాలు దేవుని దగ్గరికి రావడానికి ఈ 2 కావాలంటున్నాం. ఒకటి హృదయం కావాలి, కడగబడిన శరీరం. కడగబడిన శరీరం అంటే స్నానాలు చేసి రావడం అనేది ఉద్దేశం కాదు. కానీ ఇక్కడ నిర్మలమైన ఉదకముతో స్నానము చేసినటువంటి శరీరాలు అని అన్నాడు, కడగబడినటువంటి హృదయాలు అని అన్నాడు. వీళ్ళరా ఇవన్నీ మనకి ఏమర్థమయ్యేలా చేస్తున్నాయి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27లో చెప్పినట్టుగా, ఎఫెసీ 5:27లో చెప్పినట్టుగా క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి అని అంటున్నాడు. ఉదకం అంటున్నాడు కదా, స్నానం అంటున్నాడు కదా. ప్రియులారా, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఒక మనిషి క్లీన్ అవ్వాలా అని చెప్తుంది. హృదయంలో కల్మషం లేకుండా నిశ్చయిత ఉండాలా. అనగా అది లోపల ఉండేది అది ఎవరికి కనపడదు, కానీ బయటికి కూడా కనపడాలా. శరీరము కూడా కనపడాలా. అది కడగబడిన శరీరముగా ఉండాలి. అనగా ఒక రకంగా చెప్తే నీ కడుపులో నుండి జీవజల నదులు పారును అని ఒక చోట యేసు ప్రభు యోహాను సువార్త 7వ అధ్యాయం చెప్పాడు. అది ఎవరి గురించి చెప్పాడంటే క్రొత్త నిబంధనలో దేవుడు ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మను బట్టి ఆయన చెప్పాడు. పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నింపినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఏం చేస్తాడనంటే జీవజల నదులు నీలో నుండి పారును అని అన్నాడు. ఇప్పుడు ఏమర్థం అవుతుంది మీకు? వాక్యము ద్వారా
పరిశుద్ధాత్మలో మనిషి క్లీన్ అవ్వాలి. అలా క్లీన్ అయినటువంటి శరీరాలు కలిగిన వారుగా అనగా నువ్వు చేసే పనులేంటి, నువ్వు మాట్లాడే మాటలు, నీ నోరు ఎట్ట ఉంది, నీ కళ్ళు ఎట్టున్నాయి, నీ చేతులు ఎట్టున్నాయి, ఎంత ప్యూరిఫైడ్ లేకున్నావు, నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నావు. కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలోనికి చేరడానికి నీకు రూట్ అయితే, మార్గం అయితే దేవుడు ఏర్పాటు చేశాడు. రావడానికి మరి ఇవన్నీ ఉండాలా? ఏముండాలా? మనస్సాక్షికి కల్మషము లేనటువంటి హృదయం, అంతేకాకుండా బయటికి కూడా కడగబడినటువంటి ప్యూరిఫైడ్ లైఫ్. ఈ రెండు అండి దేవుని దగ్గరికి రావడానికి కావాల్సింది. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 2 ఉండాలని చెప్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9 నుంచి చదువుతున్నా, 9-10 వచనాలు చదువుతా. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను అని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. ఎలాగనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసిస్తాడు, రక్షణ కలిగినట్టు నోటితో. హృదయం అని అంటే లోపల జరిగేది, నోటు అని అంటే బయటికి కనపడేది. కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి హృదయం కావాలి, శరీరం కావాలి. అనగా శరీరం సంబంధమైనవన్నీ, ఇవన్నీ వాక్యానుసారంగా జీవించేటువంటి క్రమం. క్రైస్తవ జీవితం అంటే అంత ఆషామాషిగా లేదండి. ఈనాడు చాలామంది చులకన అనుకుంటున్నట్టుగా, అదే కొంతమంది చులకన చేసి మాట్లాడుతున్నారు. అలాగే వాళ్ళు మాట్లాడటానికి కూడా చులకన కార్యాలు చేసేటువంటి క్రైస్తవులు కొంతమందిని బట్టి యేసుక్రీస్తు ఇంత గొప్ప భాగ్యం మనకు ఏర్పాటు చేసి, గొప్ప మార్గం ఏర్పాటు చేసి, ఆయన ఇంత చేసింటే మరి మీరు రావడానికి అంత ఈజీగా అవుతుందా? సో ఇలాగ సిద్ధపడాలి. ఇంకేమేమి ఉండాలి? విశ్వాస విషయంలో సంపూర్ణమైనటువంటి నిశ్చయత, విశ్వాసం ఉండాలి. ఎలాంటి విశ్వాసం? సంపూర్ణ నిశ్చయత అంటే అన్డౌటెడ్. ఇక ఈ సందేహాలు ఉండకూడదు దేవుని దగ్గరికి వస్తే. ఏ విషయంలో సందేహం? నా పాపంలో, నేను పాపినా, ఉన్నాయా, నా పాపాలు పోయినాయా, ఉన్నాయా, ఇంక ఇవన్నీ ఏముండకూడదు. ఇక ఎందుకు? నీకోసం ఆల్రెడీ ఆయన చెల్లించాడు. ఆ క్రైదనం చెల్లించబడింది, ఆ తెర చినిగిపోయింది, అతి పరిశుద్ధ స్థలంలోనికి నీకు ప్రవేశం అర్హుడు అయిపోయావు. ఇక డౌట్ ఏంటి? కాబట్టి నీ బాహ్య సంబంధమైనవి, హృదయ సంబంధమైనవి రెడీ చేసుకోవాలా, క్లీన్ చేసుకోవాలా. కాబట్టి విశ్వాసం ఎలాంటిది అని అంటే సంపూర్ణ నిశ్చయత కలిగి, ఇక్కడ అంటున్నాడు యథార్థమైన హృదయముతో. యథార్థమైన హృదయం. చూడండి 4 విషయాలు చెప్పాడు కదా. ప్రోక్షించబడిన హృదయం అన్నాడు, తర్వాత స్నానం చేసిన శరీరాలు అన్నాడు, అంతేకాకుండా సంపూర్ణ నిశ్చయత కలిగిన విశ్వాసం అన్నాడు, తర్వాత యథార్థవంతమైన హృదయం, ఆనెస్టీగా. యథార్థత అంటే దీనికి ఆపోజిట్ పదం ఏంటి? యథార్థతకి ఆపోజిట్ పదం ఏంటి? వేషధారణ. అంతేగా? సో వేషధారణ కాదు. మేమేదో వచ్చాము అనుకున్నాం, పోయాం. చాలామంది ఆ నిశ్చయతతో కూడినటువంటి రక్షణలో ఉండరు, కానీ భక్తి చేస్తుంటారు. బైబిల్ తెలుసు, యేసు ప్రభు తెలుసు, సిలువ తెలుసు, క్రైస్తవ పండగలు తెలుసు అన్నట్టుగా చాలామంది ఉంటారు. కానీ వాక్యానుసారమైనటువంటి ఈ నిశ్చయత,
కలిగి ఉన్నామా? పరిశీలన చేసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చాడు ఎంట్రన్స్, ఓకే. అక్కడ కూడా 4 విషయాలు చెప్పాడు. ఏంటి? పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనకి ధైర్యం ఉంది, స్వాతంత్రం ఇచ్చాడు. ఇప్పుడు ఎవరైనా వెళ్ళొచ్చు, చాయిస్. దేవుడు చేసిన 4 విషయాలు చెప్తున్నా, పై వచనంలో ధ్యానించిన 4 విషయాలు. ఎవరైనా వెళ్ళొచ్చు, ఆహ్వానం ఉంది. కాబట్టి ప్రవేశించడానికి ఎవరికైనా స్వాతంత్రం ఉంది, ధైర్యం ఉంది, ఓకే. ఎలాగొచ్చింది అది అని అంటే ఆయన రక్తం వలననైనా మార్గం అన్నాడు. మరి అది నూతనమైనది, జీవము కలిగినది అని అన్నాడు. లోపల మనకంటే ముందు ప్రధాన యాజకుడు ఆల్రెడీ వెళ్ళి ఉన్నాడు, సో వెళ్ళొచ్చు. మనకి రూట్ మ్యాప్ క్లియర్ అయింది. వెళ్ళటానికి అవసరమైనటువంటి 4 విషయాలు ఇక్కడ చెప్పుకున్నట్టుగా ప్రోక్షించబడిన హృదయం, యథార్థమైన హృదయము, తర్వాత నిర్మలమైన స్నానం చేసిన శరీరము, తర్వాత సంపూర్ణ నిశ్చయత కలిగిన విశ్వాసం. ఈ 4 కలిగి వెళ్ళాలి అనే విషయాలు అర్థం చేసుకుందాం. పిల్లరా, మరి దేవుడు ఇంత చేసి ఉంటే, ఇంత కార్యాలు చేసి ఉంటే మనం ఎలాగ ఉండాలి? మరి ఎలా వెళ్ళాలి? వెళ్ళటానికి అవసరమైన విషయాలు కూడా చెప్పారు. సరే, వెళ్ళిన వాళ్ళు కూడా ఏం చేయాలనే విషయాలు గ్రంథకర్త మనకు రాస్తుంది. సరే, వెళ్ళావు, క్రైస్తవుడు అయ్యావు, నిశ్చయిత ఉంది, విశ్వాసం ఉంది, హృదయం కూడా అలాగే ఉంది, వాక్యం చదువుతున్నావు, కడగబడుతూ ఉన్నావు. మరలా చెప్తున్నామేనండి, వాక్యంతో కడగబడటము అని అంటే మన డిస్కవరీ మెథడ్లో ఐ విల్ అని రాసుకుంటాం కదా. వారం జరిగే బైబిల్ స్టడీలో ఎన్నో విషయాలు, రోజు మనం చేసుకునే బైబిల్ స్టడీలో ఎన్నో విషయాలు కడగబడతా ఉంటాం. సరే, ఆయన చేసిన విషయాలు 4 చెప్పుకుంటే, మనం వెళ్ళటానికి అవసరమైన 4 విషయాలు చెప్పుకుంటే, మరి ఆ క్రొత్త నిబంధనలో ప్రవేశించినటువంటి వారు చేయాల్సినటువంటి కొన్ని విషయాలు కూడా తర్వాత వచనాల్లో చెప్పాడు. ఏంటి 4? 22 నుంచి మనం చూస్తూ ఉంటే, చేరుదము అని అన్నాడు. ఏంటంటే చేరుదము. ఇక్కడ వాగ్దానం చేయబడిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా చేపట్టుదాం. ఆయన సన్నిధికి చేరాలి. మనము చేయవలసిన మన బాధ్యతలు, ఓకే. చేయవలసిన అవసరమైనవి 4 చెప్పుకున్నాం. ఇక చేయాల్సినవి బాధ్యతలు ఏంటంటే చేరాలి. 23వ వచనంలో చెప్పిన మాట, ఆయన నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు కాబట్టి మరి మన నిరీక్షణ విషయమైనది మనం ఒప్పుకుంది, అది గట్టిగా పట్టుకుందాం. నిరీక్షణ కలిగి ఉండాలి అన్నాడు. ఏ విషయంలో నువ్వు నూతన నిబంధనలకు వచ్చావో, ఏ విషయంలో క్రైస్తవులు అయ్యావో, ఆ నిరీక్షణ విషయంలో గట్టిగా పట్టుకుందాం. నిరీక్షణ అని అంటే ఒక రోజున జరగబోయేదాన్ని ఎక్స్పెక్ట్ చేసి పట్టుకొని ఉండడం. ఒక రోజున జరగబోయేది ఏంటి? యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము కనుక ఆయనను పోలి ఉండుము అని. అదే నిరీక్షణ. చాలామంది నిరీక్షణ ఎలాగుంటుందంటే, మేము బంగారు వీధుల్లోకి వెళ్తాం, పరలోకంలో వెళ్తాం, అక్కడ మాకు చాలా హ్యాపీగా ఉంటుంది, మా స్వర్గంలో ఆ పండ్లు తింటాం, బంగారపు కిరీటాలు పెట్టుకుంటాం. ఈ నిరీక్షణ అది కాదు ఉండాల్సింది.
నీ నిరీక్షణ ఏంటంటే ఒకరోజు నువ్వు కూడా యేసుక్రీస్తులాగా ఉంటావు. అదేగా అక్కడ ఉంటుంది. ఈ నిరీక్షణ పెట్టుకొనిన వారు, తర్వాత వచనం చదువు. యోహాను పత్రికలో ఉన్నావా? 3వ వచనం, 4వ వచనం కాదు. 3వ వచనం చదవాలమ్మా. 3వ అధ్యాయం 2వ వచనం సగం చెప్పాను నేను. ప్రియులారా, ఇప్పుడు మనం ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఆయన ఉన్నట్టుగానే ఆయన చూస్తాం కనుక ఆయన్ను పోలి ఉంటాం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రుడిగా చేసుకుంటాడు. అది నిరీక్షణ. బంగారం వీధులు, కిరీటాలు అవన్నీ తర్వాత సంగతి. అసలు ఆయన స్థాయి ఏంటి? బంగారం ఎక్కువ, యేసుప్రభు ఎక్కువ? కిరీటం ఎక్కువ, యేసుప్రభు ఎక్కువ? నువ్వు యేసుప్రభులాగా అంటున్నాడు. అదే కదా, ఆయన పోలి ఉంటాం. ఆయన దేవుని కుమారుడు, నువ్వు కూడా దేవుని కుమారుడు. అమ్మో! సో నిరీక్షణ. కాబట్టి క్రొత్త నిబంధన ఈ నిరీక్షణ నీకు ఇచ్చింది. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి ఆ ధైర్యం, ఆ స్వాతంత్రం నీకు ఇచ్చింది. ఆ ప్రవేశించగలగడానికి నీకు అడ్డంకిగా ఉన్న నీ పాపానికి సంబంధించిన పరిహారం చెల్లించబడింది. అక్కడి నుంచి నువ్వు ధైర్యంగా వెళ్ళొచ్చు. నీకంటే ముందు నీ ప్రధాన యాజకుడు వెళ్ళాడు, వాగ్దానం చేశాడు నిన్ను అక్కడికి చేరుస్తానని. ఆయన నమ్మదగిన వాడు. సో ఈ నిరీక్షణని గట్టిగా పట్టుకుందాం అని అన్నాడు. తర్వాత మాట ఏమంటున్నాడు అంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానొద్దు అని అన్నాడు. సమాజముగా కూడుట మానొద్దు. ఇక్కడ ఇంకొక పదం కూడా తగిలిచ్చాడు. ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన కొలది, ఆ దినము సమీపించుట మీరు చూచు కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పూరికొల్పవలను అని ఆలోచించండి అని అంటున్నాడు. ప్రేమ దేవుని పిల్లారా, కొత్త నిబంధనలోకి వచ్చినటువంటి వారు మీకు దేవుడి చెప్పేటువంటి మీ హెచ్చరికలు వినండి. నిరీక్షణ కలిగి పెట్టుకోండి. ఆ నిరీక్షణ ఒక రోజున నేను కూడా యేసుక్రీస్తు లాగా ఉంటాను. చాలామంది అంటుంటారు చచ్చిపోయిన తర్వాత లేస్తాము. ఓకే, అది నిరీక్షణే. తర్వాత పరలోకంలో బంగారు వీధుల్లో తిరుగుతాం, అది కూడా నిరీక్షణే. పరిశుద్ధులతో కూడా సంతోషిస్తాం, అందరినీ కలుస్తాం. ఓకే, బైబిల్ చెప్పిన నిరీక్షణ ఏంటంటే నువ్వు ఆయన చూస్తావు, నువ్వు కూడా ఆయనలాగా ఉంటావు, ఆయనను పోలి ఉంటావు. అది నిరీక్షణ. మరి నీవు యేసుక్రీస్తులాగా ఈ నిరీక్షణ పెట్టుకున్నవాడు ఆయన పవిత్రుడు కనుక. సో యేసు ప్రభు ఎలాంటి పవిత్రుడు? ఆయన పవిత్రుడు కనుక తను తాను పవిత్రునిగా చేసుకుంటాడు. కాబట్టి క్రొత్త నిబంధనలోకి వచ్చినటువంటి వారు యేసు ప్రభువును ఎన్నిట్లో మాదిరిగా పెట్టుకోండి. ఆయన నడిచినట్టు, ఆయన ఉన్నట్టు, ఆయన మాట్లాడినట్టు. పౌలు గారు చాలా సందర్భాల్లో అదే అంటాడు కదా, నేను ఆయనను పోలి నడుచుకుంటున్నా, సో మీరు నన్ను పోలే నడుచుకోండి. ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. సరే, నిరీక్షణ అదైతే ఇంకా ఏం చెప్పమంటున్నాడు? ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. సమాజంగా కూడుట మానొద్దు అని అంటున్నాడు. ఆ దినము సమీపించుట చూచిన కొలది. ఏ దినము?
ఒక రోజున దేవుడు ఏదైతే అల్టిమేట్గా మరలా చేయబోతున్నాడో ఆ రోజు సమీపించుట మీరు చూచుకొలది మరి ఎక్కువగా అలా చేయండి. ఏం చేయండి? నిరీక్షణలో ఇంకా గట్టిగా పట్టుకోవాలి. తర్వాత సమాజముగా కూడుట మానొద్దు. ఇక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా అన్నాడు. కొందరు ఏం చేస్తున్నారు? మానుకుంటున్నారు. కొందరు మానుకున్నట్టుగా సమాజంగా కూడుట మానొద్దు అని అంటున్నాడు. చర్చిలన్నీ ఖాళీ అయిపోతున్నాయి ఇప్పుడు కదా. ఒకప్పుడు పెద్ద పెద్ద నెంబర్స్ ఉండి బాగా ఉన్న రోజులు. ఇప్పుడు ఆల్మోస్ట్ చర్చిలు నంబర్స్ తగ్గుతున్నాయి. కొన్ని చర్చిలు బాగా అంటే ఆ భౌతికమైనటువంటి ఈవులు అంటే దెయ్యాలకని, రోగాలకని, జబ్బులకని రండి మీకు ప్రవచనాలు చెప్తాం, మీకు జరగబోయేది చెప్తామని కొంతమంది పాస్టర్లు చెప్తున్నారు. అక్కడికి ఇప్పుడు పరిగెడుతున్నారు చాలామంది. సో అదేమవుతుంది అని అంటే, యేసుప్రభు చెప్పిన ఈ బోధ ఇలాంటి విషయాలు అక్కడ ఉండవు కదా. భౌతికమైనటువంటి విషయం వాళ్ళకి అది ఒకవేళ ఏదో జబ్బు కోసం వెళ్తే ఆ జబ్బు తీరేదాకా వెళ్తాడు 7 వారాలు. 7 వారాల తర్వాత సో అవి కొత్త నిబంధన బోధలు కాదు అవి. సో బైబిల్ బోధ కూడా కాదు. ఓకే, సమాజముగా కూడటం అనుకోద్దు. సమాజముగా కూడుకున్నప్పుడు ఏమవుతుంది? కూడుకుంటే ఒకరినొకరు హెచ్చరించుకుంటారు అనే మాటలు చూసాం. సమాజంగా కూడుకుంటే ఒకరినొకరు హెచ్చరించుకుంటారు. బాయ్ నువ్వేంటి ఇట్లా, నువ్వేంటి ఆ మాట నువ్వేంటి, మొన్నేంది ఇట్లా చేసావేంది, హెచ్చరిక. మనం అట్లా చేయొచ్చా? ఎవరైనా సాటి విశ్వాసాలతో ఈ మాట అనే స్వేచ్ఛ ఉందా అండి ఈ రోజుల్లో? ఎందుకు లేదు? క్రిస్టియన్ స్టాండర్డ్స్ తగ్గిపోతున్నాయి. అవతల వ్యక్తిని ఏమన్నా అన్నారే అనుకోండి, ఓ అని ఇంకా ఏమన్నా అంటే చర్చ మానుకుంటారు. కాదండి, సమాజంగా కూడుకున్నప్పుడు ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకోవాలి. మీరు చూసావా, నేను మొన్న బైబిల్లో దేవుని క్యారెక్టర్లో నుంచి 10 కొత్త అంశాలు తీసా. నేను ఛాలెంజింగ్. అవతల వాళ్ళు 11 తీస్తారేమో చూద్దాం. మొన్న ఈ విధమైనటువంటి ఒక హెల్ప్ చేశాను నేను పలానా వాళ్ళకి. ఛాలెంజ్. మిగతా విశ్వాసాలు ఏమైనా చేస్తారేమో. హెచ్చరించుటకు, సవాలు చేయుటకు కూడుకున్నప్పుడే, మిగతా వాళ్ళని కాదు ఛాలెంజ్ చేసేది, సమాజముగా కూడుకున్నప్పుడు. ఇక్కడ ఇంకా కొన్ని మాటలు చెప్తాం. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును. ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు అంటే సమాజం కూడుకునేది ఎందుకు? ప్రేమ చూపుటకు. ఏమేంటే మెత్తగా ఉందేంది మాట్లాడతాం మిగతా వాళ్ళు. ఏంటమ్మా ఏంది భలే సంతోషంగా ఉన్నావు, ప్రేమ చూపుతా ఉన్నావు. సో సత్కార్యములు చేయుటకు, సమాజంలో కూడుకున్నప్పుడు జరగాల్సినవి ఇవన్నీ. ఎవరి దారిన వాళ్ళు వచ్చి, ఎవరు బుద్ధి పెడితే వాళ్ళు వచ్చి, అంటే సంఘం కూడుకున్నప్పుడు, ఈ మధ్యలో మాట్లాడుకున్నాం, సంఘం కూడుకున్నప్పుడు ఏమేం చేయాలనే విషయాలు ఈ మధ్యలో మాట్లాడుకున్నాం. మనం చేయాల్సినవి ఇవి చేయకుండా ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తాడు. ఒకడు పాటలు అయిపోయినా ఒకడు వస్తారు, ఒకళ్ళు పాటలు అయిపోయే ముందు వస్తారు, ఒకళ్ళు వాక్యం అయిపోయేటప్పుడు వస్తారు, వాక్యానికి ముందు వస్తారు, ఎప్పుడు వస్తారు, ఒక్కొక్కరు వెళ్ళిపోయేది తెలియదు, వచ్చేవాళ్ళు తెలియదు. మరి అలాగనా సమాజంగా కూడుకుంటే ఎప్పుడు హెచ్చరిస్తావు? ఎవరిని హెచ్చరిస్తావు కదా? ఎవరి యందు ప్రేమ చూపుతావు? ఎవరికి సత్కార్యం చేస్తావు? నీ సంఘంలో మిగతా సభ్యులు ఎవరికి అక్కర ఉంది నీకు ఎలా తెలుస్తుంది? ఒకటి, సమాజంగా కూడుకున్నప్పుడు ఇవి నువ్వు చేయాలా. అంతేకాకుండా నీ తోటి సహోదరులు కూడా అలాగే చేయగలిగే విధంగా పురికొల్పుతాము, అలాగన ఆలోచిస్తాము అని అన్నాడు. సంఘం కూడుకోవడం అంటే మెంబర్షిప్ కొరకు కాదు, నీ సాటి సభ్యుల మీద
నీకెంత బాధ్యత ఉందో గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ప్రవేశించావు, బాగానే ఉంది. నీలాగా ప్రవేశించిన మిగతా సభ్యుల మీద నీకెంత బాధ్యత ఉందో గుర్తెరగాల. కొన్ని సంఘాల్లో మేము వాళ్ళతో మాట్లాడమంటారు, ఒకే సంఘంలో ఉండి. అసలు దేవుడు అలాంటి మాటలు వింటే ఎట్లుంటుంది ఆయనకి? నాకైతే మాత్రం అసలు నచ్చదు. నేను అలాగే ఎవరైనా అయితే మీకు పరలోకం లేదని నేరుగా చాలాసార్లు చెప్పా, 20 ఏళ్ళకి అదే చెప్తున్నా. మీ స్థానిక సంఘంలో మిగతా సభ్యుల మీద నాకు ప్రేమ లేదు అని అంటే మీరు ఇక్కడ ఉండడం అనవసరం, ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళలేరు. దేవుడి విషయం చెప్పిన దేవుడు మన కొరకు ఆయన బలియాగం ద్వారా ఏర్పాటు చేసిన ఆ మార్గం, దాంట్లో 4 విషయాలు చూసాం. ఆ ఏర్పరచబడినటువంటి ఆ మార్గంలో మనం వెళ్ళటానికి అవసరమైన 4 విషయాలు చూసాం. అదే విధమైన భాగ్యం మనకు కొత్త నిబంధన ప్రవేశం మనకు దక్కింది. క్రొత్త నిబంధనలో ప్రవేశం పొందినటువంటి మనం ఏమి చెయ్యాలి మిగతా సహోదరుల ఎడల అని 4 విషయాలు మనం ఆలోచన చేస్తాం కదా. ఇక్కడ 3 మాటలు మనకు కనపడుతున్నాయి. ప్రేమ చూపుట యందు అని అన్నాడు. ప్రేమ కనపడిందా? 2. నిరీక్షణ కనపడిందా? ఉంది. తర్వాత విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి అని విశ్వాసం విషయం మాట్లాడా? నిత్యం నిలిచే 3 విషయాలు బైబిల్ గ్రంథం కొరింథీ పత్రిక చెప్పింది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ 3 నిలుస్తాయి. అవి ఉండాల సంఘంలో, ఒకరినొకరు ప్రేమించుకునే క్రమంలో. అది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ధ్యానం. ఏమండి, ఇందులో ఇంకా చాలా సంగతులు డీప్గా మనం ధ్యానించవచ్చు. పరిశోధనాత్మక వాక్య ధ్యానం మనం వచ్చే వారం చేద్దాం ఈ భాగం మీద. ఇందులో ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ఇందులో దేవుని గురించి మనం ఏమి నేర్చుకోవచ్చు, ఆయన చేసినవి ఉన్నాయి కదా. నెక్స్ట్ వీక్ కేవలము ఈ భాగం మీదనే పరిశోధనాత్మక వాక్య ధ్యానం మనం డిస్కవర్ చేద్దాం. ఇంకా దేవుడు ఏం చేశాడు ఈ భాగంలో ఎతుకుదాం. ఏ భాగం? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 నుండి 25 వరకు. దేవుడు ఏం చేశాడు ఉన్నాయి, మనం చేయాల్సినవి ఉన్నాయి, అంతేకాకుండా మన బాధ్యతలు కూడా ఉన్నాయి. ఇంకా ఏమున్నాయో ఎతుకుదాం. ఓకే, శ్రద్ధగా విన్న మీకు అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, వాక్య ధ్యానం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ గ్రంథంలో నీ మాటలు, మూల్యమైన సంగతులు మేము ధ్యానించుకుంటున్నాం. ఆ మాటలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు. నీ గ్రంథాన్ని మేము సరిగా అర్థం చేసుకోవడానికి కూడా సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. మా కొరకు యేసుక్రీస్తు బలియాగం ద్వారా చేసిన గొప్ప బలిని బట్టి, నూతనమైనటువంటి మార్గాన్ని, క్రొత్త నిబంధన మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అందులో నీవు ఇచ్చిన వాక్యము, నీ ఆత్మ, మాకు మీరు చేసినటువంటి ఇచ్చిన క్షమాపణ, వాటన్నిటిని మేము సొంతం చేసుకోగలిగే విధంగా మా హృదయాలు, మా శరీరం ఎలాగుండాలో అలాగ సిద్ధపరచుకోవడానికి కృప చూపించండి. క్రొత్త నిబంధన సంఘస్థులుగా మేము ఎలాంటి బాధ్యతలు కలిగి ఉండాలో కూడా నేర్పించండి, సహాయం చేయండి తండ్రి. ఈ మాటలు ధ్యానించడానికి మాకు సహాయం చేసినందుకు స్తోత్రాలు. ఇంకా లోతైన అంశాలు మేము గ్రహించగలగడానికి కృప చూపించండి. ఇంకా నీ వాక్యపు లోతులు అర్థం చేసుకోవడానికి, మేము ఏమైతే సరి చేసుకోవాలో, ఏమైతే నూతనమైనవి నేర్చుకోవాలో, ఏమైతే తీసేసుకోవాలో ఆ విషయాల్లో మాకు అవగాహన ఇవ్వండి.
వాక్య ధ్యానంలో సహాయం చేయండి. సత్యవాక్యాన్ని సరిగా విభజించడానికి కృప చూపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్టడీలో పాల్పంచుకున్న వారందరినీ నీ వాక్యము చేత స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.